మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక అప్సరస శాపం లేకపోతే అర్జునుడికి అజ్ఞాతవాసం అసాధ్యమయ్యేదని? అయితే శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత ఇంద్రుడి సారథి మాతిలి దివ్యరథంతో వచ్చి అర్జునుడిని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. తన కుమారుడి పరాక్రమానికి మురిసిపోయిన ఇంద్రుడు అర్జునుడిని తన సింహాసనంపై సగభాగంలో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా అక్కడ అర్జునుడు దేవతలందరి నుండి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం వంటి అనేక మహాదివ్యాస్త్రాలను పొందాడు. అయితే యుద్ధ విద్యలతో పాటు అర్జునుడు అక్కడ చిత్రసేనుడు అనే గాంధర్వుడి వద్ద సంగీతము మరియు నృత్యము నేర్చుకున్నాడు. ఇలా ఒక మహావీరుడు కేవలం యుద్ధమే కాదు, కళల్లో కూడా నిష్ణాతుడు కావాలని ఇంద్రుడి సంకల్పం. కానీ ఈ విద్యే భవిష్యత్తులో అంటే అజ్ఞాతవాసంలో అర్జునుడికి గొప్ప కవచంలా మారుతోందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అర్జునుడి రూపానికి, గుణానికి ముగ్ధురాలైన స్వర్గలోక అప్సరస ఊర్వశి అతన్ని వరించమని కోరింది. కాని అర్జునుడు ఆమెను తన వంశానికి తల్లిగా, అంటే పురూరవుడి భార్య కాబట్టి తన తల్లిగా భావించి నమస్కరించి తిరస్కరించాడు. ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడివి అవుతావు అని శాపమిచ్చింది. అయితే ఇంద్రుడు జోక్యం చేసుకొని ఆ శాపాన్ని 1 ఏడాదికి పరిమితం చేశాడు. ఇలా, అర్జున, ఈ శాపం నీకు అజ్ఞాతవాసంలో వరమవుతుంది. అప్పుడు నువ్వు బృహన్నలగా మారి ఎవరూ గుర్తుపట్టకుండా జీవించగలవు అని ఓదార్చాడు. 5 ఏళ్ల స్వర్గవాసం ముగించుకొని మహాశక్తివంతుడిగా అర్జునుడు తిరిగి భూలోకానికి చేరుకున్నాడు.